ఈరోజు సింపుల్గా అరటికాయ ఫ్రై రెసిపీని అయితే చూసేద్దాము. దీనికోసం నేను 3 అరటికాయలను తీసుకున్నాను. వీటిని బాగా కడుక్కుని పై తొక్కని పీల్ చేసేసుకుని చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇవి కట్ చేసుకునేలోగా స్టవ్ పైన మూకుడిని పెట్టుకుని బాగా వేడవ్వనిచ్చాక ఇలా ఒక చుక్క వాటర్ పోస్తే మనకి ఆ డ్రాప్ అనేది అటు ఇటు ఊగుతున్నట్టుగా ఉంటుంది. ఇలా అయితే మనకి నాన్ స్టిక్లో ఫ్రై చేసుకున్నప్పుడు ఎలా అయితే వస్తుందో పొడి పొడిగా అలా వస్తుంది. ఇప్పుడు మూకుడులోకి సరిపడా నూనెని వేసుకుని మనం కట్ చేసుకున్న అరటికాయ ముక్కల్ని కొద్దిగా పసుపు జీలకర్ర వేసుకుని ఒక్కసారి అంతా బాగా కలుపుకుని వీటిని నిదానంగా వేగనివ్వాలి. ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేపుడుని చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఎక్కడా కూడా ఒకదానికొకటి ముక్కలు అంటుకోవటం లేదు, అలాగే మూకుడికి కూడా అంటుకోవడం లేదు. ఎక్కడైతే మనకి నూనె కానీ లేదంటే వేడి కానీ తగలని ప్రదేశం ఉంటుందో అక్కడ మాత్రమే చిన్న చిన్నగా అంటుకుంటుంది. అది మనం గరిటెతోటి తీసేసుకుంటే ఈజీగానే వచ్చేస్తుంది. ఇలా బాగా వేగిన తర్వాత పైనుంచి రుచికి సరిపడా ఉప్పుని వేసేసుకుని ఒక్కసారి బాగా కలుపుకుని ఇంకొక 2 నిమిషాలు దీన్ని వేయించుకోవాలి. ఫైనల్గా మనం తినే కారానికి తగినట్లుగా ఎండు కారాన్ని వేసుకుని బాగా కలుపుకుని స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకోవడమే. క్రిస్పీ బనానా ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. మనకి పైకి క్రిస్పీగా ఉన్న లోపల సాఫ్ట్గా ఉంటుంది. ఇది వేడివేడిగా తింటూ ఉంటే చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు మెత్తగా కావాలి అనుకుంటే వేయించుకునేటప్పుడు ఒక 5 నిమిషాలు ముక్కలు నూనెలో వేసిన తర్వాత ఉప్పును వేసుకుని మూత పెట్టేసి వేయించుకోండి. అప్పుడు ముక్కలు మెత్తగా ఉంటాయి. వేడివేడిగా అరటికాయ వేపుడైతే రెడీ అయిపోయింది. దీని పక్కన కాంబినేషన్గా టమాటా రసం కానీ పప్పు పులుసు కానీ సాంబార్ కానీ ఏదైనా ఉంటే చాలా బాగుంటుంది. మనం నాన్ స్టిక్లో చేస్తే ఎలా పొడి పొడిలాడుతూ వస్తుందో అలాగే వచ్చింది కదా. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేయగలుగుతారు. ఎక్కువ ప్రాసెస్ కూడా లేదు కాబట్టి తప్పకుండా ట్రై చేసి చూడండి.